మదనపల్లి ఫైళ్ల దహనం కేసులో సిఐడి విచారణ వేగవంతమైంది. A1 మాధవరెడ్డి ఇంట్లో సిఐడి అధికారులు సోదాలు చేస్తున్నారు. కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. తెల్లవారుజాము నుంచి అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ రవివర్మ అందిస్తారు. రవివర్మ. రవి, గత ఏడాది జూలై 2వ తేదీన మదనపల్లి ఆర్డీఓ కార్యాలయం దగ్ధం చేశారు. ఈ దగ్ధం కేసులో దాదాపు 2500 ఫైల్స్ అయితే పూర్తిగా దగ్ధమైనట్టు అధికారులు అయితే గుర్తించారు. ఈ నేపథ్యంలోనే ఈ ఫైల్స్ దగ్ధం కేసు మీద సిఐడి విచారణ అయితే కొనసాగుతూ వస్తోంది. ఇప్పటికీ దాదాపు 8 మందిని అరెస్ట్ చేశారు. ఈ అరెస్ట్ చేసిన విషయం అట్లా అరెస్ట్ చేసిందే కాకుండా మరో 2 పరారులు ఉన్నట్టు కూడా తెలుస్తూ ఉంది. అయితే A1 గా ఉన్నటువంటి మాధవరెడ్డి ఇంట్లో అయితే సోదాలు ఇదివరలోనే ఒకసారి సోదాలు నిర్వహించారు. మరోమారు కూడా ఇప్పుడు సోదాలు నిర్వహిస్తున్నారు. ఇవాళ ఉదయం 3 గంటల నుంచే కూడా ఈ సోదాలు అయితే కొనసాగుతూ వస్తోంది. ఈ నేపథ్యంలోనే సిఐడి అధికారులు పలు కీలకమైన డాక్యుమెంట్లు కూడా స్వాధీనం చేసుకున్నట్టు కూడా తెలుస్తోంది. డాక్యుమెంట్ తో పాటు హార్డ్ డిస్క్ కూడా స్వాధీనం చేసుకున్నట్టు కూడా తెలుస్తోంది. అదే కాకుండా ఈ సిఐడి అధికారులు వస్తారని ముందుగా గ్రహించినటువంటి మాధవరెడ్డి ఇంటి నుంచి పరారైనట్టు కూడా తెలుస్తోంది. అతని కోసం మరోమారు అన్వేషిస్తున్నారు. అలాగే ఇదివరలో ఫైల్స్ దగ్ధం కేసులో అరెస్ట్ అయినటువంటి మురళి అంటే ఆర్టీఓగా పనిచేస్తే ఆర్టీఓగా ఉన్న సస్పెండ్ అయినటువంటి మురళి ఇంట్లో కూడా సోదాలు కొనసాగిస్తున్నట్టు కూడా తెలుస్తా ఉంది. ఈ మొత్తం పోలీసు సిఐడి అధికారులు వేగవంతం చేశారు. ఈ కేసు విచారణ మరింత వేగవంతం చేశారు. ఈ నేపథ్యంలోనే సోదాలు కొనసాగుతూ వస్తా ఉంది. అయితే దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా అధికారులు అయితే బయటికి బహిర్గతం కాకుండా గోప్యంగా కొనసాగిస్తూ వస్తున్నారు. ఈ కేసు విచారణ మరింత వేగవంతమైన నేపథ్యంలోనే ఇలాంటి సోదాలు నిర్వహిస్తూ కీలకమైన డాక్యుమెంట్లు కూడా స్వాధీనం చేసుకుంటూ విచారణ కొనసాగిస్తూ వస్తున్నారు. రవి. రైట్, థ్యాంక్ యూ రవివర్మ.